Hi guys, welcome to the exhaust note of the Harley Davidson X440T. This gets a new exhaust with revised heat shield. Very good bass heavy exhaust note. What do you think? Feel free to comment below. హలో మేడం బంగారం ఇలా ఉన్నారు. ఈరోజు దీని అన్న తీసుకొచ్చేసాడు మీ అందరు ఫేవరెట్ ప్రీమియం బ్రాండ్ హార్లీ డేవిడ్సన్ నుంచి సరికొత్త లాంచ్ అనమాట. ఇది X440T అనే ఒక బ్రాండ్ని, ఒక బైక్ని లాంచ్ చేయడం మనం చూస్తున్నాం. గోవాలో ఉన్నాను అండ్ ఆల్రెడీ X440 అనేది మంచి రిసెప్షన్ అండ్ మంచి రివ్యూస్ పొందుకుంది, మంచి ఫాలోయింగ్ అనేది పొందుకుంది అండ్ ఒక సక్సెస్ఫుల్ మోడల్గా ముందుకు వచ్చింది. అండ్ ఫస్ట్ టైం హార్లీ డేవిడ్సన్ ఒక ప్రీమియం కల్చర్ అండ్ కమ్యూనిటీని మాసెస్ ఎక్స్పీరియన్స్ చేసేటట్టు వాళ్ళు ఒక ప్రోడక్ట్ని వాళ్ళు అందుబాటు ప్రైస్ రేంజ్లో వాళ్ళు లాంచ్ చేయడం చూసాము. అండ్ ఎస్, ఇప్పుడు ఆల్మోస్ట్ దగ్గర దాపు 2 సంవత్సరాలు అవ్వడానికి వచ్చింది కాబట్టి లాంచ్ అయ్యి ఇప్పుడు దీన్ని రివైజ్ చేశారు. అండ్ దాన్ని రీప్లేస్ చేయడానికి కాదు, ఇది ఒక సెపరేట్ మోడల్గా ముందుకు వస్తుంది. అండ్ దీని ఒక ధర చూసినట్లయితే 2.79 lakhs ఎక్స్ షోరూమ్ అండి. అండ్ ఈ ధరకి మనకి ఎటువంటి ఎక్విప్మెంట్ వస్తుంది, ఎటువంటి చేంజెస్ అనేది వాళ్ళు తీసుకొచ్చారు మనం చూద్దాం. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 కలర్ వేరియంట్స్లో అవైలబుల్ ఉంది. ఇది బ్లూ కలర్ వేరియంట్, ఇది కాకుండా వైట్ ఒకటి ఉంది, రెడ్ ఉంది, బ్లాక్ ఉంది. బ్లాక్ చాలా అందంగా కనిపిస్తుంది, వైట్ మెల్లిమెల్లిగా ఇట్ విల్ గ్రో ఆన్ యూ విత్ టైమ్ అని చెప్పొచ్చు. రెడ్ అనేది ఇమీడియట్గా పాప్ అవుతుంది. ఎవరైతే ఫ్లాషీ కలర్, కొంచెం స్పోర్టీ కలర్ కొనాలనుకుంటారో వాళ్ళకి రెడ్ పర్ఫెక్ట్ ఫిట్. ఇది కూడా ఒకలాంటి క్లాసీ నేవీ బ్లూ లైట్ కైండ్ ఆఫ్ కలర్ షేడ్ అనేది మనకి ఇక్కడ ఆఫర్ చేస్తారు. మరి ఫ్లాషీ బ్లూ కాదు. సో అదొక విషయం మీరు గమనించాలి. అండ్ ప్రతి చోట మీరు చూసినట్లయితే హార్లీ డేవిడ్సన్ ఒక లోగో అనేది ఇంబైబ్ చేస్తారు. అది ట్యాంక్ లిడ్ కానివ్వండి, ఫుట్ పెగ్స్ కానివ్వండి, హెడ్ ల్యాంప్ ఉండనివ్వండి, ఇండికేటర్స్ ఉండనివ్వండి, టర్న్ బ్లింకర్స్ ఉండనివ్వండి, ప్రతి దాంట్లో వాళ్ళు హార్లీ లోగోని ఇంబైబ్ చేస్తారు. ఇంకోటి మనం హెడ్ ల్యాంప్ నుంచి స్టార్ట్ చేస్తే మనకి హెడ్ ల్యాంప్లో ఇక్కడ హార్లీ డేవిడ్సన్ ఇది అనేది బ్యాజింగ్ చాలా చాలా మంచి ఇంక్లూజన్ అండ్ ఒక ప్రీమియం ఫీల్ని తీసుకొస్తుంది. హెడ్ ల్యాంప్ కూడా ఎల్ఈడి హెడ్ ల్యాంప్, మంచి హెడ్ ల్యాంప్ లైట్ త్రోని మనకి ఆఫర్ చేస్తుంది. వేరే ఇంపార్టెంట్ ఇది చూసినట్లయితే మనకి 43mm USD ఫోక్స్ అనేది మనకి ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. ఇది అడ్జస్టబుల్ కాదు, కానీ మనకి చాలా మంచి డైరెక్షన్ స్టెబిలిటీ అండ్ ఫ్రంట్ అండ్ ఫీల్ని తీసుకొస్తుంది, ఎస్పెషల్లీ హై స్పీడ్ క్యారీ చేసేటప్పుడు. అండ్ దాంతోపాటు మనకి సహాయపడేది 320mm డిస్క్ రోటర్. ఎందుకంటే మనకి ఆ లార్జర్ డిస్క్ ఉండడం వల్ల మనకి ఇనీషియల్ ఫీడ్బ్యాక్ అనేది, ఇనీషియల్ బైట్ అనేది చాలా చాలా కాన్ఫిడెన్స్ ఇన్స్పైరింగ్గా ఉంది. అండ్ ఫ్రంట్ బ్రేక్ పైన ట్యాప్ చేస్తే చాలు మనకి మంచి ఫీడ్బ్యాక్ అండ్ ఫీల్ అనేది, మనకి లీవర్ ఫీల్ అనేది లభిస్తుంది. టైర్స్ చూసినట్లయితే మనకి 18-inch ఫ్రంట్ వీల్, 17-inch రేర్ వీల్ అనేది ఆఫర్ చేశారు. అండ్ 140 సెక్షన్ రేర్ టైర్ అనేది మనకి లభిస్తుంది. అలాయ్ వీల్స్ కూడా మనకి మషిన్ కట్ అలాయ్ వీల్స్ అనేది ఇక్కడ ఆఫర్ చేయడం చూస్తున్నాం. దానివల్ల మనకి ఆ ప్రీమియం కేటగిరీ ఫీల్ని మనకి తీసుకురావడానికి ట్రై చేస్తారు. ఇంకా కొంచెం వరకు డార్క్ కస్టమ్ థీమ్ని, ఏదైతే హార్లీకి చాలా చాలా ఫేమస్ వాళ్ళ డార్క్ కస్టమ్ థీమ్ అనేది వాళ్ళ స్పోర్ట్స్టర్స్ రేంజ్లో చాలా ఫేమస్. సో ఆ డార్క్ కస్టమ్ థీమ్ని ఇక్కడ తీసుకొచ్చారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంజిన్ అంతా బ్లాక్అవుట్ చేయబడింది. అండ్ ఇక్కడ బ్రేక్ లీవర్ కానివ్వండి, ఎగ్జాస్ట్ క్యాన్ అనేది కంప్లీట్లీ రీడిజైన్ చేయబడింది. అండ్ కొత్త ఎగ్జాస్ట్ క్యాన్ ఇచ్చారు. హీట్ షీల్డ్ కూడా కొత్తగా డిజైన్ చేశారు. అండ్ అది చాలా ప్రీమియం ఫీల్ ఇస్తుంది. నెక్స్ట్ ఇంకో కొత్త విషయం ఏంటంటే బార్ అండ్ మిర్రర్స్ కూడా కొత్తగా దీనికి ఇది చేయడం చూస్తున్నాం, ఫిట్ చేయడం చూస్తున్నాం. ఇక్కడ కూడా మనకి ఏదైతే హార్లీ డేవిడ్సన్ లోగో ఉందో అది ఇక్కడ క్లియర్గా మనకి కనిపించడం మనం చూస్తున్నాం. ఇంకో మేజర్ చేంజ్ ఏంటంటే మనకి రేర్ సబ్ ఫ్రేమ్ అనేది కంప్లీట్లీ రీడిజైన్ చేయబడింది, రిఫ్రెష్ చేయబడింది. టేల్ సెక్షన్ అనేది ఇంకా షార్ప్ అండ్ స్లీక్ లుక్ని ఆఫర్ చేయడానికి. సో మీరు X440తో పోల్చుకుంటే దాంట్లో టైల్ ల్యాంప్ అనేది సపరేట్గా ఉంటుంది. అది కొంచెం యమహా FZX టైల్ ల్యాంప్ లాగా మనకు అనిపిస్తుంది, కానీ దీంట్లో ఆ ఫీల్ లేకుండా చేశారు. ఈ ప్యానల్ అనేది మొత్తం ఎక్స్టెండ్ అయ్యి వరకు వస్తుంది కాబట్టి ఇట్ ఈస్ వెల్ ఇంటిగ్రేటెడ్ అండ్ వెల్ ఎన్క్యాప్సులేటెడ్ అని చెప్పొచ్చు. అండ్ సీట్ హైట్ మనం చూసినట్లయితే మనకి ఇక్కడ అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ సీట్ హైట్ అనేది మనకి లభిస్తుంది. ఆల్మోస్ట్ 805 mm సీట్ హైట్. సో నేను ఆల్మోస్ట్ టిప్టో చేయాల్సి వస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు అరౌండ్ 5 feet 6.5 inches టాల్ అనమాట. అండ్ కింద మన గ్రౌండ్ క్లియరెన్స్
170 mm గ్రౌండ్ క్లియరెన్స్ అనేది మనకి లభిస్తుంది, మోర్ దెన్ సఫిషియంట్. అండ్ ఇంకోటి నాకు ఈ ఫుట్ పేక్ పొజిషనింగ్ అనేది నచ్చిందండి, ఎందుకంటే ఇంతకుముందు కొంచెం ముందుకు ఉండేది, ఇప్పుడు నాకు తెలిసి ఫుట్ పేక్ పొజిషనింగ్ అనేది కొంచెం సెంటర్ వెనక్కి సెట్ చేశారు. గ్రౌండ్ క్లియరెన్స్ అనేది 170 mm మనకి ఆఫర్ చేయడం చాలా అడిక్వేట్ గ్రౌండ్ క్లియరెన్స్ మనకి లభిస్తుంది. సో దీంట్లో మనకి ఇంకోటి చూస్తే హ్యాండిల్ బార్ కూడా ఒకలాంటి డ్రాక్స్తో హ్యాండిల్ బార్ మనకి ఇచ్చారు. సో చాలా కంఫర్టబుల్ రైడింగ్ పోస్చర్ వస్తుంది. స్టీల్ బ్రేడెడ్ లైన్స్ ఇచ్చారు బ్రేకింగ్కి, అది కూడా చాలా మంచి విషయము. ఈ క్లస్టర్ అనేది చాలా లెజిబుల్గా ఉంది, అన్ని ఇన్ఫర్మేషన్ ఆఫర్ చేస్తుంది. దీంట్లో ఎలక్ట్రానిక్ ఎయిడ్ ఫ్యూజన్లో అయితే మనకి స్విచబుల్ ఏబిఎస్ వస్తుంది, అంటే రేర్ దీంట్లో మనకి వీల్లో మన ఏబిఎస్ ఆఫ్ చేసుకోవచ్చు. ట్రాక్షన్ కూడా స్విచబుల్ ట్రాక్షన్ కంట్రోల్ వస్తుంది, అది చాలా మంచి విషయము. ఫ్యూయల్ గేజ్ ఉంది, స్పీడోమీటర్ ఉంది, క్లాక్ ఉంది, గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంది, అన్ని ఆఫర్ చేశారు. ఇంజిన్ చూసినట్లయితే మనకి 440cc ఆయిల్ కూల్డ్ సింగిల్ సిలిండర్ 2 valve SOHC ఇంజిన్ అనమాట. దీని ఒక పవర్ 27 bhp, టార్క్ ఏమో 38 Nm టార్క్, 6-speed గేర్ బాక్స్తో పాటు వస్తుంది. దీంట్లో మనకి ఒక USB చార్జర్ స్లాట్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇంజిన్ కిల్ స్విచ్తో పాటు మనకి ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ బటన్ ఇచ్చారు, హ్యాజర్డ్ లైట్ ఆఫర్ చేశారు, పాస్ స్విచ్, హై బీమ్ ఫ్లాషర్ అనేది ఆఫర్ చేశారు. ప్రతి ఒక్క విషయం దీంట్లో వాళ్ళు మనకి ఆఫర్ చేయడం మనం చూస్తున్నాం. సో ఏ ఒక్క ఫీచర్ లేదని మనం చెప్పలేము. అండ్ దాంతోపాటు రైట్ బై వైర్ థ్రాటిల్ అనేది ఇప్పుడు ఆఫర్ చేస్తే దానివల్ల మనకి కన్సిస్టెంట్ సీమ్లెస్ థ్రాటిల్ రెస్పాన్స్ అనేది లభిస్తుంది. సో దీంతోపాటు సీట్ పరంగా చూసినట్లయితే మనకి ఇక్కడ రిబ్డ్ ప్యాటర్న్ సీట్ ఉంటుంది, దీనివల్ల మీరు బ్రేక్ కొట్టినప్పుడు ముందుకి స్కిడ్ అవ్వకుండా ఇది కాపాడుతుంది. వెనకాల పిలియన్ సీట్ స్పేస్ కూడా మోర్ దెన్ సఫిషియంట్ ఉంది. యూజబుల్ పిలియన్ స్పేస్ అనేది మనకి ఆఫర్ చేయడం మనం చూస్తున్నాం. నేను చెప్పినట్టు స్ప్లిట్ గ్రాబ్ రైల్స్ ఆఫర్ చేశారు, ఇది కూడా మనకి ప్రాక్టికల్గా యూజబుల్ గ్రాబ్ రైల్స్ అనేది మనకి ఇక్కడ లభిస్తున్నాయి. నేను చెప్పిన టైర్స్ ముందు 18 ఇంచ్ వీల్, వెనకాల 17 ఇంచ్ వీల్, వెనకాలది అనేది మనకి 140 సెక్షన్ టైర్. సస్పెన్షన్ ముందు USD ఫోక్స్, అది 43 mm USD ఫోక్స్. వెనకాల మనం చూసినట్లయితే ట్విన్ షాక్ అబ్జార్బర్స్, గ్యాస్ చార్జ్ షాక్ అబ్జార్బర్స్ ఇచ్చారు, మంచి రైడ్ క్వాలిటీ ఆఫర్ చేయడానికి. అండ్ ఇక్కడ మనకి ఈ బ్రేక్ ఫ్లూట్ క్యానిస్టర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. స్వింగ్ ఆర్మ్ కూడా మనకి బాక్స్ సెక్షన్ స్వింగ్ ఆర్మ్ ఇచ్చారు. అండ్ చాసీతో పాటు అది పనిచేసేటప్పుడు మంచి ఎజిలిటీ, మనూవరబిలిటీ అండ్ ఫ్లికబిలిటీ ఆఫర్ చేస్తుంది, ఈవెన్ ఇన్ టైట్ కార్నర్స్ అనమాట. అండ్ హై స్పీడ్ స్టెబిలిటీ చూసినట్లయితే ఆల్మోస్ట్ చాలా మంచి స్ట్రేట్ లైన్ స్టెబిలిటీ అనేది ఆఫర్ చేస్తే దాని గురించి మనం రైడర్ వ్యూలో మనం మాట్లాడుకుందాం. సో ఇది బండి ఒక ఓవర్ వ్యూ అండి. వీడియోని కనెక్ట్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇది వాక్ అరౌండ్ రివ్యూ మాత్రమే, అండ్ డిఫరెంట్ కలర్ వేరియంట్స్ కూడా వీలైతే నేను కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ప్రైస్ నేను చెప్పినట్టు 2.79 lakhs ఎక్స్ షోరూమ్. సో ఈ ప్రైస్కి ఇది వర్తా కాదా? మీరు నిజంగా ఇటువంటి బండి మీరు కోరుకుంటారా? హార్లీ డేవిడ్సన్ నిజంగా వాళ్ళు ఒక అథెంటిక్ ఎక్స్పీరియన్స్ దీంతో ఆఫర్ చేయడం మీకు అనిపిస్తుందా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరొక వీడియో మళ్ళీ కలుస్తాను. అప్పటివరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.